మే 11, 12, 13వ తారీఖుల్లో వృశ్చిక రాశి వారికి గోల్డెన్ అవకాశం రానుంది. దీనిని పొరపాటును కూడా వదులుకోవద్దు. అయితే వృశ్చిక రాశి వారికి ఎలాంటి గోల్డెన్ అవకాశం రానుంది, అలానే వృశ్చిక రాశి వారికి ఎలాంటి గోల్డెన్ అవకాశం వస్తుంది, దానిని ఎలా ఉపయోగించుకోవాలి అనేటటువంటి పూర్తి అంశాలను వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక విషయానికి వస్తే గనక వృశ్చిక రాశి అనేది అంటే వృశ్చిక రాశి విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వ్యక్తులను వృశ్చిక రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. వీరికి కొత్త ప్రయత్నాలు మొదలు పెట్టాలి అనేటటువంటి ఆలోచన ఒకటి వస్తుంది. అలానే ఆప్తుల ప్రోత్సాహం అనేది అధికంగా ఉంటుంది. వ్యూహారాలతో తీరిక ఉండదు. ఖర్చులు విపరీతమవుతాయి. ప్రియమైన వార్తను కూడా వింటారు. కొంతమంది అతి ముఖ్యమైనటువంటి కావాల్సినటువంటి వ్యక్తుల కలయిక అనేది వీలు పడకపోవచ్చు. సేవా కార్యక్రమంలో పాల్గొంటారు. పాత్రల అంటే మీ యొక్క పాత్ర అనేది పాత్రల రెన్యువల్లో జాప్యం అనేది తగదు. కనుక వృశ్చిక రాశి వారు కొన్ని విషయాల్లో మీరు జాగ్రత్త వహించాలి. అలానే ఈ రాశి వారికి కొన్ని సదావకాశాలు కూడా వచ్చే అవకాశం ఈ సమయంలో కనిపిస్తూ ఉంది. ఇక వృశ్చిక రాశి వారు ఆ అవకాశాలను తప్పకుండా ఉపయోగించుకోవాలి. ఈ సమయంలో వృశ్చిక రాశి వారికి ఇదివరకటి ఉద్యోగ సమస్యలు కొన్ని గ్రహాల అనుకూలత వల్ల కొంత అదృష్ట యోగం అయితే ఉండే అవకాశం ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అయితే కొన్ని విధాలుగా అయితే వీరికి అదృష్ట యోగం అధికంగా ఉండే అవకాశం ఉంది. అంటే వీరు తెలివితేటలను ఎక్కువగా ఉపయోగించవలసినటువంటి అవసరం కూడా ఉంది. వృశ్చిక రాశి వారికి ఎంత తెలివిగా నడుచుకుంటే అంత మంచి ఫలితాలు ఉంటాయి. ఎంత తెలివితేటలతో ముందుకు సాగిపోతే అంత ఎక్కువ ప్రతిఫలం ఉంటుంది. అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ప్రస్తుత సమయం బాగుంది. అంటే ఎప్పటి నుండో ఉద్యోగాల విషయంలో అంటే ఎంతో కష్టపడి ఉద్యోగం చేయాలి, ఉద్యోగంలో మంచి ఫలితం ఉండాలి, అంటే మంచి ఆదాయం ఉండాలి అని చాలా కష్టపడినప్పటికీ తగినటువంటి ప్రతిఫలం లేక బాధపడేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఖచ్చితంగా అనుకూలంగా ఉంటుంది. అయితే ఉద్యోగం అనేది ఈ సమయంలో లభిస్తుంది. మీరు పడినటువంటి కష్టానికి తప్పకుండా కూడా ప్రతిఫలం ఉంటుంది. మీరు ఏ విధంగా అయితే కష్టపడి ఉన్నారో ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఈ సమయంలో మీకు దక్కుతుందని చెప్పుకోవచ్చు. ఇక ఏ విధంగా చూసినా ఎలా చూసినా సరే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి మాత్రం అదృష్టయోగం ఉంది. మీకు ఏదైనా అవకాశం వస్తే వదులుకోకండి. అంటే మీకు ఒక చిన్న అవకాశమే కదా, ఇది వద్దులే, ఇది వరకే చాలా ప్రయత్నించి ఉన్నాము, అలానే అన్నింటిలో కూడా విఫలం అయి ఉన్నాము, ఇక ఇది అసలు వద్దు, దీని జోలికి మేము వెళ్ళము అన్నట్లుగా మీరు కాకుండా వచ్చిన అవకాశం చిన్నదైనా పెద్దదైనా సరే ఖచ్చితంగా కూడా ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నించండి. అంటే వచ్చిన అవకాశం చిన్నదైనా పెద్దదైనా ఇంతకీ అంటే ఇంతకు ముందు మేము ఎంతో కష్టపడినా మాకు ఫలితం లేదు, ఇప్పుడు అసలు ఏ కష్టము పడలేము, ఫలితం ఉంటుంది అంటే ఎలా నమ్మాలి అని అనుకునేవారు కూడా మీరు అవన్నీ ఏ సందేహాలు పెట్టుకోవద్దు. మీరు చేయాలి అనుకున్నది చేసేయండి. అప్పుడే మీకు విజయం 100% కూడా ఉంటుంది. ఇక తెలుసుకున్నారు కదా, వృశ్చిక రాశి వారికి వచ్చే అవకాశం చాలా గొప్పది. మంచి సదావకాశం అయితే మీకు ఈ సమయంలో రాబోతుంది అని గుర్తుపెట్టుకోండి. అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో ఆ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా కూడా ఇక వృశ్చిక రాశి వారికి ఈ విధంగా ఉంటుంది. తప్పకుండా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అది చిన్నదైనా పెద్దదైనా ఒక్కసారి మీరు అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న తర్వాత అది ఖచ్చితంగా మీకు అనుకూలంగా మారుతుంది. తెలుసుకున్నారు కదా వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుంది అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.